హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. సో వెల్కమ్ టు ఎస్టీపీ అస్ట్రాలజిక్స్. సో మనము ఈ వీడియోలో వచ్చేసి ఎందుకు నా పొలిటికల్ అస్ట్రాలజీ ప్రిడిక్షన్స్ రాంగ్ అయ్యాయి అనే టాపిక్ గురించి కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దామండి వచ్చేసి. సో ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మొత్తం మనం ప్రిడిక్ట్ చేసినటువంటి ఒక ఫైవ్ ఎలక్షన్స్ చేసామండి. ఒకటి కర్ణాటక ఎలక్షన్, తర్వాత ఎంపీ ఎలక్షన్స్, తర్వాత వచ్చేసి ఆంధ్ర, తెలంగాణ, తర్వాత మోడీ అండి. ఇది పిఎం ఎలక్షన్ చేసాము. ఈ 5లో మనకు 3 రాంగ్ అయిపోయాయండి, 2 మాత్రమే రైట్ అయినాయి. అదనమాట. సో నేను ఐఎమ్ సారీ ఫర్ మై వ్యూవర్స్ టు మై ఇన్కరెక్ట్ ప్రిడిక్షన్స్ చెప్పేశారండి. సో ఎందుకు రాంగ్ అయ్యేది మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వచ్చేసి. సో ఫస్ట్ ఇక్కడ మనము మన జాతకం చూద్దామండి. అంటే ఇప్పుడు వాళ్ళ జాతకాలు మనం ప్రిడిక్ట్ చేశాం కదండి, అది ఓకే, బాగుంది. కానీ మన జాతకం ఎలా ఉందో కూడా మన జ్యోతిష్యులు చూసుకోవాలంటే నేను కూడా చూసుకోవాలి కదండి. సో అదే అనమాట ఇక్కడ జరిగే విషయాలు వచ్చేసి. సో నా దశాభక్తి ప్రకారం ఇప్పుడు నాకు జరిగేది ఏంటంటే శని ప్లస్ రాహు నాకు ఇప్పుడు జరుగుతున్నాడు సార్ వచ్చేసి. సో శని ప్లస్ రాహు జరుగుతున్నాడు వచ్చేసి అనమాట. మనం ఒక వీడియోలో చెప్పాం అనమాట, శని ప్లస్ రాహు జరిగితే ఎటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పేసి. చూడండి సార్, మనం ఆల్రెడీ చెప్పాము. శని ప్లస్ రాహు అంటే ఇక్కడ ఆడి రాదనుకుంటా, గుండెను రాయిలా చేసుకోవాలి. ఎప్పుడంటే చెప్పాను సార్, ఇక్కడ శని దశ రాహు భుక్తి, రాహు దశ శని భుక్తి. సో ఎవరికైనా సరే ఈ శని దశ రాహు భుక్తి శని భుక్తి వచ్చినప్పుడు, లేదంటే గోచార శని రాహు పైన వెళ్ళినప్పుడు, గోచార రాహు శని పైన వెళ్ళినప్పుడు, ఈ 4 కాంబినేషన్స్ అండి. ఈ 4 కాంబినేషన్స్ లో ఎప్పుడు మాకు శని రాహు కాంబినేషన్ జరిగితే శని రాహు గ్రహ చేరుకున్న ఎక్కువగా ఉంటుంది. నాకు జస్ట్ దశాంత దశ జరుగుతుంది కాబట్టి నాకు తక్కువగా ఉంది అన్నమాట. జాబ్ లో సడన్ ఈవెంట్స్, ఇప్పుడు బిజినెస్ కదండి నాకు వచ్చేసి బ్యాడ్ నేము. సో సడన్ ఈవెంట్స్, సో బ్యాడ్ నేమ్. ఎంత నమ్మకంగా ఉన్నాం సార్, జాతకాలు నమ్ముకొని అదే లాజిక్స్ ఫాలో అయినాము. కానీ అక్కడ వచ్చేసి నమ్మకంగా ఉండడం వల్ల మనకు ప్రిడిక్షన్ అనేది రాంగ్ అయిపోయింది. దాన్ని ఏమంటే ఓవర్ కాన్ఫిడెన్స్ చెప్తామండి. సో ఆ దశ వచ్చింది అనుకోండి, ఈ శని అనేది చీకటి కదా సార్ వచ్చి, రాహు అంటే సడన్ ఈవెంట్స్. మనం చేసేటువంటి ప్రొఫెషన్ లో మనకే కంటికి తెలియకోకుండా మనం కొన్ని తప్పులు చేస్తాం అనమాట. మనం ఏమనుకుంటాం, చాలా కాన్ఫిడెంట్ గా ఉంటామండి. కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడు తప్పు సడన్ గా జరిగిపోతుంది. సో సడన్ గా జరిగిపోవడం వల్ల మనం అనేది బాధపడతాం సార్. సో ఎవరిని ఈ వీడియో చూడండి సార్, శని ప్లస్ రాహు అనేది. సో అందరికి అర్థమవుతుంది అనమాట. అదే నా సిచ్యువేషన్ ఉంది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే, సో జ్యోతిష్యం అనేది వచ్చేసి ఇక్కడ ఇప్పుడు మాకు ఆల్రెడీ తెలుసు సార్, నాకు శని ప్లస్ రాహు నేను చాలా మందికి చెప్తున్నాను వచ్చేసి, సడన్ ఈవెంట్స్ జరుగుతాయి అనేసి, నాకు జరిగినాయి వచ్చేసి. కానీ ఈ బ్యాడ్ ఈవెంట్స్ జరిగినప్పుడు ఎవరు దీన్ని మనం ఆపలేమండి వచ్చేసి. సో అదే అనమాట అక్కడ. ఎవరికైనా సరే, జ్యోతిష్యానికైనా సరే, ఎవరికైనా సరే బ్యాడ్ ఈవెంట్స్ జరిగితే మనం తెలుసుకున్నా కూడా ఏమి చేయలేము. అంటే దీనికి అప్పుడు పరిహారాలు ఏమైనా ఉన్నాయి సార్ అంటే ఏమీ లేదండి పరిహారం. ఇలా జరగడమే ఒక పరిహారం అనమాట. అంటే శని ప్లస్ రాహు అనేది నష్టం జరగడమే మన జాతకంలో అదే పరిహారం అయిపోయింది. అది బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నాం కదా సార్ మా ప్రిడిక్షన్స్ వచ్చేసి, అయిపోయింది. దానికి మళ్ళా ఇంకొక పరిహారం ఏముంటుంది చెప్పండి, ఏమి లేదనమాట. సో పరిహారం అనేది మన జీవితంలో చెడు జరగడమే ఒక ఫలితం అనమాట. దాన్ని అనుభవించేసినాం ఫలితాన్ని. ఆ ఫలితాన్ని అనుభవించేసిన తర్వాత దాన్ని మళ్ళీ పరిహారం చేయాలనేది లేదనమాట సార్, అయిపోయింది. సో ఇప్పుడు మీకు అర్థమైందండి వచ్చి. సో ఇప్పుడు మీరు చెప్తారు కదా సార్, పరిహారాలు చెప్పే వాళ్ళందరికీ ఇది ఎగ్జాంపుల్ అనమాట. సో పరిహారం అనేది జ్యోతిష్యంలో లేనే లేదు ఏ దానికైనా సరే వచ్చేసి. ఏ చెడు సంఘటనకి మనము ఆపలేము వచ్చేసి. అట్లా పరిహారాలు ఉంటే చెప్తారు కదా, పూజలు చేసుకోని అనేసి. ఇప్పుడు ఎంతమంది జ్యోతిష్యులు చెప్తున్నారు, అందరూ అవుతారు కదండి. పరిహారాలు చేసుకుంటే వాళ్ళు పిఎం సీఎం అవ్వచ్చు కదండి. ప్రతి జ్యోతిష్యుడు అవ్వచ్చు కదా, సీఎం పిఎం. ఎందుకు అవ్వలేరు వచ్చేసి వాళ్ళు, వాళ్ళకి తెలుసు కాలేదు అనేసి. కానీ వేరే వాళ్ళకి చెప్తారు, జ్యోతిష్యులు అందరికీ చెప్తారు పరిహారం ఇచ్చేయండి సార్, ఇచ్చేయండి సార్ అనేసి. కానీ నేనేం చెప్తాను, చిన్న డొనేషన్ చేయమని చెప్తాను అంతే. కానీ వేరేం చెప్పండి పెద్దగా పరిహారాలు, ఓన్లీ డొనేషన్ నేను చెప్తాను అనమాట వచ్చేసి. ఇది అర్థమైందండి. సో కేవలం నా యొక్క జాతక ప్రకారంగా ప్రిడిక్షన్స్ రాంగ్ అయింది, మనకు బ్యాడ్ నేమ్ రావాలని ఉంది, అయిందని వచ్చేసి. సో ఇదన్నమాట. చూడండి సార్, మేము చాలా మంది కన్సల్టెన్సీ చెప్పించుకున్నారు, వాళ్ళకి అన్ని జరిగింటాయి. కానీ అవన్నీ ఎవరు పట్టించుకోరు. మనం చేసినట్టు ఏదైతే తప్పు చేస్తామో ఆ తప్పునే పెట్టుకుంటాను. 9 కరెక్ట్ అయినా కాదండి. ఇక్కడ చూడండి, మోడీది కరెక్ట్ అయింది కదండి ఈ టైంలో వచ్చేసి, మనం చెప్పాం కదా, అది అయింది. బట్ అది కాదు పాయింట్. రాంగ్ అయినా ఇది మనం మాట్లాడతారండి ఎవరంటే. సో రాంగ్ గురించి నేను ఇక్కడ మాట్లాడుతాను అనమాట, రైట్ గురించి మాట్లాడలేదు. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ, సో నాకు గురువు సార్, నెక్స్ట్ గురువు అవుతుంది చూడాలి. గురువు నాకు కేతుతో ఉన్నాడు, కొంచెం ఉండొచ్చు. బట్ ఎనిమిదిలో అవమానం కూడా అవుతుంది, అంత వేరే విషయం, తర్వాత చూద్దాము. కానీ రాహు అయిపోవాలి సార్ వచ్చేసి. సో శని ప్లస్ రాహు వచ్చేసి నాకు సడన్ గా ఇప్పుడు ఆల్రెడీ నేను ఇక్కడ సడన్ గా నాకు జాబ్ రావడం కూడా సడన్ గా వచ్చింది. నేను ఆల్రెడీ ఇప్పుడు దుబాయ్ లో ఉన్నాను సార్ వచ్చేసి. సో ఒక 8 మంత్స్ నుంచి ఉన్నాను. అట్లా సడన్ ఈవెంట్స్ గా ఉంది. సో నాకు కూడా ఇక్కడ జాబ్ లో చాలా చెప్పింది సార్, శని ప్లస్ రాహు జరిగితేనే జాబ్ ఉంటుందా, ఉంటుందా ఎట్టుగా ఉంటుందండి. ఎవరికైనా ఎక్స్పీరియన్స్ కమెంట్ పెట్టండి సార్. శని ప్లస్ రాహు, రాహు ప్లస్ శనిలో దశ అంతర్దశ జరిగినప్పుడు కానీ, గోచారంలో జరిగినప్పుడు కానీ జాబ్ ఉంటుందో ఊడుతుందో భయంగా ఉంటుంది. సడన్ గా జాబ్ వెళ్ళిపోతుందండి. అది అందరికీ జరుగుతుంది, నాకు జరుగుతుంది, అందరికీ జరుగుతుంది సార్. నేను చాలా వచ్చేసి ప్రాక్టికల్ గా నాకు జరిగినవి ప్రాక్టికల్ గా నీకు చెప్తాను అనమాట. అందరూ అనుకుంటారు మకర రాశి ఎలా మీరు అంత కరెక్ట్ గా చెప్తున్నారు శని ప్లస్ చంద్రుడు అంటే. నాకు ఈ శని ప్లస్ రాహు కొంత ముందు జరిగింది కదా సార్, శని ప్లస్ చంద్రుడు అనేసి.
శని చంద్రుడు, శని సూర్యుడు, శని శుక్రుడు, తర్వాత శని కుజుతో శని రాహు అండి. నేను ఆల్రెడీ శని చంద్రుడు నేను దాన్ని ఎక్స్పీరియన్స్ అయ్యాను వచ్చేసి. ఎలా ఉంటాయి ప్రిడిక్షన్స్ అనేసి శని ప్లస్ చంద్రుడిలో నాకు ఆల్రెడీ ప్రిడిక్షన్స్ ఎక్స్పీరియన్స్ అయ్యాను నేను. అంటే అప్పుడు జన్మ శనే కదండి. అంటే మన జన్మ జాతకంలో చంద్రుడు ఎక్కడ ఉంటాడో ఆ చంద్రుడు పైన శని వచ్చినప్పుడు ఎలా ఉంటాయి ప్రిడిక్షన్స్ అనేసి నేను అవి దశారూపంలో నేను అనుభవించాను అనమాట. దశారూపంలో అనుభవించాను కాబట్టి ఇప్పుడు గోచారంలో అందరికీ మకర రాశి వాళ్ళకి శని అక్కడ వచ్చినప్పుడు అదే విధంగా ఫలితాలు ఉంటాయి గోచారంలో. సో అందుకే నేను అంత అంత అక్యురేట్ గా చెప్పగలిగానంటే నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి చెప్తున్నానండి. అప్పుడు మనం తెలుసుకోవచ్చు అనమాట. జన్మజాతకంలో శని పైన చంద్రుడు వెళ్ళినప్పుడు ఎటువంటి ఫలితాలు ఉంటాయో అదే ఫలితాలు దశాంత దశలో కూడా ఉంటాయని వచ్చేసి. సో దశాంత దశలో ఎలాంటి ఫలితాలు ఉంటాయో గోచారంలో కూడా అవే ఫలితాలు ఉంటాయండి. అది మన లాజిక్ అనమాట. ఇది ఒకటి. సో మన టైం బ్యాడ్ అయింది, సో ప్రిడిక్షన్స్ రాంగ్ అయిపోయింది, అవమాన పడినాము, అంతా ఓకే, ఇది పక్కన పెడదామండి. సార్ నేనేం నేర్చుకున్నాను అంటే ఇప్పుడు చూడండి సార్, కరెక్ట్ జాతకం లేకుండా జనరల్ ప్రిడిక్షన్స్ చెప్పకూడదండి ఎప్పటికైనా సరే. నేను అది చేసిన అనమాట. జనరల్ ప్రిడిక్షన్స్ చేశాను మనం. ఈ పొలిటికల్ ప్రిడిక్షన్స్ అనేవి జనరల్ ప్రిడిక్షన్స్ అండి. అవి చెప్పకూడదు అనమాట. ఒక జాతకుడు అంటే ఆ జాతకం చెప్తారు కదండి, నాకు టైం తప్పు ఉంది అలా ఉంది అనేసి మనం దాన్ని జాగ్రత్త కూడా చెప్తాం. కానీ ఇక్కడ మనం చెప్పలేం కదండి. అదనమాట. సో నేను ఈ పాయింట్ సార్, ఈ పాయింట్ గుర్తుపెట్టుకుని ఎక్కడ చెప్పిండ్రది, బుధుడు అనే గ్రహము సూర్యునితో పోటీ పడకూడదు సార్ ఎప్పటికే. కానీ సో బుధుడు అంటే ఎవరు చెప్పండి సార్? కమ్యూనికేషన్, టీవీ, మీడియా ఛానల్స్ సార్. ఎప్పుడు చూడండి సార్, టీవీ ఛానల్స్, మీడియా ఛానల్స్ ఇవంతా వచ్చేసి బుధుడికి సంబంధించిన కారకత్వం అండి. వీళ్ళు చూడండి రెండు పక్కల ఉంటారు సార్ వచ్చేసి. లాస్ట్ వరకు ఇతన వాళ్ళ వీళ్ళని చెప్తారు. లాస్ట్ ఎవరు అధికారంలో వస్తే వాళ్ళని పొగుడతారండి. అదేనమాట. ఎవరు అధికారం ఉంటే వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది సార్ బుధుడు అనేది. ఎందుకంటే సన్ పవర్ అనమాట. సన్ సూర్యుడి దగ్గర ఏ గ్రహం ఆగదండి వచ్చేసి. ఇది ఒపీనియన్, ఇది ఏదో బయటకు వస్తుంది అనమాట ఏదో రోజు. సో అప్పుడు సూర్యుడు అంటే పొలిటికల్ లీడర్స్, పాలిటిక్స్, హై పొజిషన్ లీడర్స్ అండి. అంటే ఇది పాలిటిక్స్ ప్లస్ మీడియా అండి. ఇప్పుడు మనం చూడండి, ఇది నెక్స్ట్ వీడియో చెప్తాను గ్రహాలను ఎలా అర్థం చేసుకోవాలి అనేసి. సో బుధుడు అనేది మీడియా ఛానల్స్, సన్ అనేది పాలిటిక్స్ అండి. ఈ పొలిటికల్ ఛానల్ కు ఈ మీడియా చూడండి ఎప్పటికి వీళ్ళు కొంచెము ఆ సంబంధం మంచిగా ఉంటుంది కదండి. సో బుధుడు ఎప్పుడు వచ్చేసి సూర్యుని కిందే ఉంటాడండి, సూర్యుని దాటి పోడండి. ఎందుకంటే సూర్యుడి నుంచి వచ్చే వెలుతురు బుధుడికే పడుతుంది కాబట్టి బుధుడికి ఎప్పుడు పవర్ ఉండదండి వచ్చేసి. అంటే ఎంత పవర్ అయినా బుధుడి దగ్గర ఉండే తెలివితేటలు సూర్యుని దగ్గర వరకేనండి. సూర్యుడిని ఎదిరించలేడు. బుధుడు అనే గ్రహం వచ్చేసి సూర్యుడిని ఎప్పుడు ఎదిరించలేడు. అది మనం అర్థం చేసుకోవాలని వచ్చేసి. ఓకేనండి. బుధుడు అనే గ్రహము సూర్యుని ఎదిరించలేడు. ఎదిరిస్తే ఏమవుతుంది చెప్పండి? ఇప్పుడు మీడియా ఛానల్స్ అన్ని ఒక పక్క ఒక పార్టీకే రాసినప్పుడు ఆ పార్టీకి అధికారంలో వచ్చిన తర్వాత ఆ ఛానల్స్ అన్ని మూసేస్తున్నారు కదండి. అర్థమవుతుంది కదండి. అప్పుడు సన్నే గెలుస్తున్నాడు లాస్ట్ మనకి ఇక్కడ. ఎంత నువ్వు అధికారంలోనే అధికారం లేకపోయినా ఒక పార్టీకి మాత్రమే మనం మద్దతు ఇచ్చిన తర్వాత ఎవరైతే సన్ అధికారంలోకి వచ్చిన తర్వాత బుధుడు అనే గ్రహం వీక్ అయిపోతాడు. అది అర్థమవుతుంది కదా మనకు. అదే మనకు అర్థమవుతుంది. అప్పుడు అస్ట్రాలజర్ అనే వాళ్ళు ఈ సంవత్సరం 5 years ఎలక్షన్స్ చెప్పినా, 10 ఏళ్ళు చెప్పినా, 15 ఏళ్ళు చెప్పినా తర్వాత ఏదో ఒకసారి ఎలక్షన్స్ రాంగ్ అయిపోయింది అనుకోండి, ఆ ఒక్కసారి మనకే మళ్ళీ సొత్తుడు ఎవరు చెప్పండి? మళ్ళీ మనకు బుద్ధి అవుతారు. మనం మీడియా ఛానల్స్ మళ్ళీ మనల్ని మీరు చెప్పింది తప్పు అని చెప్తారండి వాళ్ళు వచ్చేసి. మొత్తం పోతుంది పేరు అనమాట మనకు అప్పుడు. సో ఈ ఎలక్షన్స్ అనేటివి 5 ఏళ్ళకి ఒకసారి వస్తుంది కదా సార్. 5 years చెప్పలేము అనమాట. ఒక 3.5 years చెప్పొచ్చు సార్. ఎందుకంటే దశ అంత దశలో కొంచెం ఓపిక వినండి, వీళ్ళు ఎక్కువ చెప్తారు ఇన్ఫర్మేషన్ వచ్చేసి. దశ అంత దశలో శుక్రుడు వేస్తారు ఎక్కువ. దశ ఎక్కువ 20 సంవత్సరం ఉంటుంది అనమాట. దాంట్లో శుక్రుడు అంతర్దశ ఎంత ఉంటుందంటే 3 years 3 months ఉంటుంది సార్ వచ్చి. 3.5 సంవత్సరాల 3 నెలలు ఉంటుంది. అప్పుడు ఏదైనా మనము 3 సంవత్సరంలో 3 నెలలు మాత్రమే ఒక పీక్ హై లెవెల్ చూద్దామండి ఏదైనా సరే. జనరల్ గా హై పీక్ లెవెల్ మనం చూడగలిగేదంటే 3 years ఉంటుంది అనమాట. సో లాంగ్ టైం మనకు సస్టైనబిలిటీ ఉండదు. ఎంత పెద్ద పైకి వెళ్ళినా లాస్ట్ మనకి కింద పడాల్సిందేనండి. అది ఏ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళైనా సరే, మనకు మన ప్రొఫెషనల్ లైఫ్ అయినా, పర్సనల్ లైఫ్ అయినా, బంధువుల దగ్గర అయినా బాగా డబ్బులు సంపాదించాలని ఒక పీక్ వెళ్తాము, మళ్ళీ కింద పడిపోతాం. ఎప్పుడు పీక్ లో ఉండవు అనమాట. అప్పుడు మనం పీక్ వెళ్ళినప్పుడు ఎంత సంతోషం ఉంటుందో కింద పడినప్పుడు అంతే బాధ ఉంటుంది. అప్పుడు మనం అక్కడ రెండింటిని యాక్సెప్ట్ చేయాలండి. అదనమాట. ఈ మీడియా ఛానల్స్ ఏం చేస్తాయంటే ఈ సంవత్సరం చెప్పాము సార్ 2019 ఇప్పుడు ఆర్ఆర్ మస్తాన్ గారు చెప్పారు కదండి. 2019 లో కరెక్ట్ చెప్పారు, కేసీఆర్ చెప్పారు. తర్వాత 2019 లో చెప్పారు కదా సార్ వాళ్ళు. 2019, 2023 చెప్పారండి. 24 లో మళ్ళీ ఫెయిల్ అయిపోయింది. ఇక్కడ చూడండి సార్ వచ్చేసి 8 years అయిపోయింది కదా సార్ వచ్చేసి. మళ్ళీ ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు అదే టీవీ ఛానల్స్ చెప్తుంది సార్. నెక్స్ట్ ఇయర్ చెప్తారన్నమాట వీళ్ళు వచ్చేసి. ఎవరు నమ్మరు అప్పుడు. ఆ క్రెడిబిలిటీ పోతుంది సార్ వచ్చేసి. అప్పుడు బుధుడు కూడా అదే కదా సార్. వాళ్ళు సర్వే చేస్తున్నారంటే బుధుడే అనమాట. ఇంటెలిజెన్స్ సర్వే సార్. సర్వే చేయడం అంటే ఇంటెలిజెన్స్ అనమాట. తెలివి. బుధుడు బాగుంటే కానీ వాళ్ళు అయితే చేయరనమాట వచ్చేసి. అప్పుడు బుధుడు అనే గ్రహము మనం 5 years చెప్పినా, పొలిటికల్ అస్ట్రాలజీ 10 ఏళ్ళు చెప్పినా, 15 ఏళ్ళు చెప్పినా ఏదో ఒకసారి మనము బోల్తా పడడం గ్యారెంటీ. ఆ పడినప్పుడు బుధుడు అనే ఛానల్స్ మళ్ళీ మీడియానే మళ్ళీ మనం దుమ్మెత్తు పోస్తుంది. రాంగ్ అయిపోయిందని అంతతో మన శతాబ్దం అయిపోతుంది సార్ వచ్చేసి.
సో అది అందుకే అనమాట దీని దగ్గర మనం పోకూడదు. అప్పుడు బుధుడు అనే గ్రహము సూర్యుని కిందనే ఉండాలి తప్ప సూర్యుని ఎదిరించకూడదు సార్. సూర్యుని ఎదిరిస్తే ఏమవుతుందంటే మనకు తెలుసు అనమాట. చూపిస్తున్న ఇప్పుడు వీడియో ప్రిడిక్షన్స్ ఎప్పుడు నేను చిన్న చిన్న వీడియోస్ పెట్టుకుంటా ఉన్నాను సార్. వచ్చేసి బాగా హ్యాపీగా ఉన్నాను. ఊరికి దీని జోలికి వెళ్ళాను, పొలిటికల్ అసలు జోలికి, ప్రిడిక్షన్స్ రాంగ్ అయిపోయినాయి. సో ఇట్లా ఉంటుంది అన్నమాట. బాధ బాధ ఉంటుంది ఎవరికైనా సరే. దీన్ని నేను గ్రహించాను అనమాట. ఈ స్టేజ్ లో నేను దీన్ని గ్రహించేసాను సార్. వచ్చేసి సో మనం ఎక్కువ నెక్స్ట్ పెట్టామన్నమాట. పెట్టినా కూడా కరెక్ట్ జాతగా ఉండాలి సార్. వచ్చేసి ఎక్కువ దీన్ని టచ్ చేయకూడదు అనమాట సార్. వచ్చేసి ఓకే, దీన్ని మనకు ఈగోస్టిక్ గా తీసుకొని ప్రతి ఎలక్షన్ నేను చెప్తాను, కరెక్ట్ గా చెప్పగలుగుతానని ఈగోస్టిక్ పోకుండా ఏదో ఆ టైం మన దశ అంత నెక్స్ట్ బుధ స్టార్ట్ అవుతుంది, ఏదో ఒకటి రెండు చెప్పగలుగుతాను సార్. అంతవరకు ఉండాలి. కానీ ఎప్పుడు అనేది బుధుడు అంటే మీడియా అస్ట్రాలజీ అనేది ఎప్పటికీను పొలిటికల్ వాళ్ళ అస్ట్రాలజీతో ప్రిడిక్షన్ చేయకుండా ఉండడమే వాళ్ళకి చాలా చాలా మంచి సార్. వచ్చేసి చేస్తే అవుతుంది, పవర్ ఉండదు అన్నమాట. అది ఇప్పుడు మీరు చూడండి సార్, అదే కదా జనరల్ గా జరుగుతుంది. అదే మా సొసైటీలో కూడా కొన్ని మీడియా ఛానల్స్ కొన్ని పార్టీలకు మాత్రమే సపోర్ట్ చేస్తాయి. అది అధికారం రాకనే ఛానల్ మూసేస్తాయి. ఇక్కడ బలం ఎవరి గురించి చెప్పండి. వచ్చేసి సన్నికే బలం ఎక్కువ ఉంది సార్, సూర్యునికే బలం ఎక్కువగా ఉందన్నమాట. వచ్చేసి పవర్ ఎక్కువ ఉంది. పవర్ అంటే అంత దీనికి బలం అంటే కన్నా పవర్ అనమాట. ఈ సూర్యునికి వచ్చే ఈ వెలుతురు ఈ కాంతి ముందర మిగతా ఏ గ్రహాలు పని చేయవన్నమాట. వచ్చేసి అది సార్. వచ్చి దీనికి ఎవరు సార్ బాగా పోటీ? సూర్యునికి శత్రువు ఎవరంటే శని చెప్పాం కదా. ఇది ఎక్కువ వెలుతురు అనమాట. ఓకేనండి. ఇది ఎక్కువ వచ్చేసి నీకు వెలుతురునిచ్చే గ్రహము. ఇప్పుడు ఇదే చూడండి సార్, శని అనేది ఈ సూర్యుని ఎవరు సార్ ఓడించగలరు? కరెక్ట్ అసైన్మెంట్ చెప్పింది బుధుడు వచ్చేసి సూర్యుడితో పోటీ పడకూడదు. బుధుడు అనేవారు ఎవరు? మీడియా ఛానల్స్. ఈ సూర్యుడిని ఎదిరించాలంటే ఎవరు సార్ కావాలంటే శని కావాలండి. ఓకేనండి. శని అనే గ్రహం ఎవరు సార్? కోర్టు, న్యాయస్థానం కదండి. అప్పుడు ఏం చేస్తుంది ఈ బుధుడు అనేది? తెలివిగా కోర్టు దగ్గరికి వెళ్తుందండి, కోర్టును ఆశ్రయిస్తుంది. అప్పుడు కోర్టుకు ఈ శనికి సూర్యుకు పడదు కదండి. ఎప్పటికీ పొలిటికల్ పీపుల్ కు కోర్టుకు ఎప్పుడు పడదు చూడండి సార్. ఎప్పుడు వాళ్ళు అక్కడ గొడవ పడతా ఉంటారు. పొలిటికల్ పీపుల్ కును కోర్టుకు ఎప్పుడు పడదనమాట. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? మీడియా ఛానల్స్ అన్ని కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకుంటారు సార్. అదే అనమాట. అప్పుడు వాళ్ళు శని సపోర్ట్ ఉండాలి. అప్పుడు బుధుడు కూడా అంతే. అప్పుడు చూడండి, అప్పుడు ఎవరికైతే బుధుడు ప్లస్ శని రెండు ఆధిక్యం ఉంది అనుకోండి, వాళ్ళు ఎవరు పొలిటికల్ ప్రిడిక్షన్స్ చేయరు. వాళ్ళకి తెలుసు ఏదో రోజు అవుతుంది అనేసి. ఓకేనండి. శని ప్లస్ బుధుడు రెండు గ్రహాలు మన జాతకంలో ఆధిక్యం ఉంటుంది అనుకోండి, మనం హుషారుగా ఉంటాం అనమాట. ఇట్లా రాంగ్ ప్రిడిక్షన్స్ చేయకోకుండా హుషారుగా ఉండడం. కానీ ఈ వద్దు దీంతో మనం పోకూడదు, ఇవన్నీ రాంగ్ అయిపోతాయి అనేసి హుషారుగా ఉంటారు సార్. వచ్చేసి అదేనమాట అక్కడ లాజిక్. అది మనం ఇంకో వీడియోలో చెప్తాం సార్. వచ్చేసి ఈ 9 గ్రహాలను పబ్లిక్ లైఫ్ లో ఉన్నటువంటి ఎవరు ఎలా అర్థం చేసుకోవాలి, ఎవరికి శత్రువులు ఎవరికి మిత్రులు అని చెప్తాం సార్. వచ్చేసి మెయిన్ ఇంకోటి చూడండి సార్, ఇక్కడ కాలతత్వ పురుష ప్రకారము 3వ స్థానం వస్తారు. మేషరాశి నుంచి 3వ స్థానం అనేది బుధుడు. ఇది కమ్యూనికేషన్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఎనిమి ప్లేస్ కదా సార్. థర్డ్ ప్లేస్ అనేది కమ్యూనికేషన్, సిక్స్త్ అనేది ఎనిమి అనమాట. సో జనరల్ గా ఇన్బిల్ట్ గానే కమ్యూనికేషన్ ఎప్పుడైతే ఫెయిల్ అయిపోతుందో మనం అప్పుడు శత్రువులను ఏర్పాటు చేసుకుంటాము అనేటిగా అర్థం అండి. వచ్చేసి కమ్యూనికేషన్ కరెక్ట్ గా ఉందనుకోండి శత్రువులు ఉండరు. అంటే మనం చెప్పేది కరెక్ట్ అయితే శత్రువులు ఉండరు సార్. చెప్పేది రాంగ్ ఏందనుకో మన వాళ్ళనే మనము శత్రువులను ఏర్పరచుకుంటాం సార్. అది అనమాట బుధుడు యొక్క రోల్ ఇక్కడ, మీడియేటర్. అది సార్. వచ్చేసి అందువల్ల మనం దీని గురించి పోకోకుండా మంచిదని నా అభిప్రాయం సార్. వచ్చేసి కానీ గ్రహాలు ఏం చేస్తాయి మనకు దశాంతరం వచ్చినప్పుడు ఆ పని చేయాలి కదా సార్. వచ్చేసి ఇప్పుడు కొంతమంది పెట్టారనమాట, మీకు తెలియదా సార్ అని చూడండి కమెంట్ లో చూద్దాము. పెట్టారు పాపం. ఏం చేస్తాం సార్ ఇక్కడ కమెంట్. గోచార గురువు ఇంట్లో ఉన్నప్పుడు ప్రిడిక్షన్ చేశారు కదా, మీకు ఏ గ్రహం ఎక్కడ ఉందో ఏమి అవుతుందో తెలుసు కదా, ప్రిడిక్షన్స్ ఫెయిల్ అవుతుంది అని ఎందుకు మీరు తెలుసుకోలేకపోయారు? లేదు సార్, నేను చేసింది 1 year ముందు అండి. ప్రిడిక్షన్స్ అనేది చేసి 1 year ముందు చేశాను. మనకు అప్పుడు తెలియదండి. ఎప్పుడైతే కేసీఆర్ ప్రిడిక్షన్స్ రాంగ్ అయిపోయిందో తెలంగాణ ఎలక్షన్స్, అప్పుడు మనకు అర్థమైపోయింది అనమాట. ఓకే ఓకే, గురువు వచ్చేసి రాహు వచ్చేసి గురువు ఇంట్లో మారినాడు, అందరికి ఇది అవుతుంది. అందరూ అదే చెప్పారన్నమాట. కేసీఆర్ చాలా మంది చెప్పారు. సో రాంగ్ అయిపోయింది కాబట్టి మనకు అర్థమైంది సార్. వచ్చేసి అప్పుడు మన జాతం కూడా మన అక్కడ పని చేస్తుంది అనమాట. వచ్చేసి నెక్స్ట్ ఇంకో రోజు కమెంట్ ఒకటి పెట్టారండి వీళ్ళు. సార్ బ్యాడ్ టైం ఉన్నప్పుడు ప్రిడిక్షన్స్ చేయకూడదు కదా, బ్యాడ్ నేమ్ రావాలని డెస్టినేటెడా, తప్పించుకోగలరా ప్లీజ్ క్లియర్ సార్? ఏం తప్పించుకోలేము మేడం. వచ్చేసినాం అంటే జరగబోయేది ఎవరు మార్చలేరు అనమాట. బ్యాడ్ నేమ్ వచ్చినా యాక్సెప్ట్ చేయాలి, గుడ్ నేమ్ వచ్చినా కూడా యాక్సెప్ట్ చేయాలన్నమాట. చూడండి సార్, నేనేం చేశానంటే ఈ ప్రిడిక్షన్స్ వచ్చేసి 1 year ఆగో చేసాం సార్. అన్ని చూడండి ఇక్కడ 9 months 6 months 1 year ఆగో 9 నెలలకు ముందు చేస్తామంటే మనకి ఇక్కడ డిప్లొమాటిక్ గా ఉంది సార్. ఎలక్షన్స్ ఎలా జరిగాయంటే ఆ ఏపీలో చాలా అటు ఇటు జరిగాయి కదండి. వీళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు, పోటీగా ఉంది. ఆ పొజిషన్ ఏంది లేకపోగానే చేసాం సార్. అంటే ఆ శని గ్రహం మనల్ని చీకట్లో పడేసింది అనమాట. నన్ను చీకట్లో పడేసి ఎంతో సంవత్సరం ముందుగానే చేసింది. ఈ రీసెంట్ గానే పెట్టినా కూడా కొంచెం అలర్ట్ గా ఉండేవాళ్ళం. కానీ ఆ గ్రహం అనేది మనకు తప్పు చేయాలంటే ముందు దానికి బేస్మెంట్ వేస్తుంది. మీకు చెప్పింటాను కదా సార్, శని అనే గ్రహము చాప కింద నీళ్ళలాగా వస్తుంది. చాలా ముందు నుంచి అది బేస్మెంట్ వేసుకుంటుంది. తర్వాత వచ్చి మనం ఏం చేయలేమని. అదే అనమాట. ఇప్పుడు అర్థమైంది సార్.
శని ప్లస్ చంద్రుడు అంటే జన్మచంద్ర జరిగే వాళ్ళకే కానీ మకర రాశి కుంభరాశి వాళ్ళకైనా కానీ సో ఈ శని ప్లస్ రాహు ఈ శని చేసే పనులన్నీ ఇట్లా ఉంటాయండి. మెల్లగా వస్తుంది సార్. నేను 1 year ముందు చేశాను అది, దాన్ని ఇప్పుడు మార్చుకోలేం కదండి. చెప్పిన మాట మళ్ళీ మనం మార్చలేం కదా. సో అలా ఉంటాయి అనమాట. సో మరి కొన్ని ఏమి చేయలేం సార్ వచ్చేసి. ఇది ఒకటి. సో ఇదండి కన్క్లూజన్ వచ్చేసి. సో ఇది మనము బాగా ఇది చూడాలి. ఇక్కడ నెక్స్ట్ కరెక్ట్ జాతకం లేకుండా ప్రిడిక్షన్ చేయకూడదు. నెక్స్ట్ చూద్దాం సార్. ఇప్పుడు ఎందుకు జగన్ మెయిన్ గా మనం ఏంటంటే, నాకు తెలిసినంత వరకు సార్ నేనేమనుకుంటానంటే, జగన్ గారి లగ్నం అందరూ వచ్చేసి ఈ కన్యా లగ్నమే అనుకుంటున్నారు సార్. కానీ అనిపిస్తుంది సార్. నాకైతే నా ప్రకారం అయితే కాదనిపిస్తుంది. ఎందుకంటే నేను చెప్పిన ప్రిడిక్షన్స్ అన్ని దశ అంతర్దశల ప్రకారమే చెప్పాను కదా. నేను గోచారం నేను కన్సిడర్ చేయలేదండి. అది నా ఫస్ట్ మైనస్ అనమాట. సో మైనస్ చేయలేదు. కానీ మనం ఈ ఖచ్చితంగా దీన్ని రీసెర్చ్ చేస్తా అండి. నేను చేయనని చెప్పను. ఈ జాతకాలు ఎందుకు సీఎం అవడానికి గల కారణాలు ఏంటి, ఏ గ్రహాల వల్ల వీళ్ళు సీఎం అవుతున్నారు, ఏ గ్రహాల వల్ల ఓడిపోతున్నారు అనేది ఖచ్చితంగా రీసెర్చ్ అయితే చేస్తాను ఫ్యూచర్ లో నాకైతే. కానీ ప్రస్తుతం అయితే నేను చేయలేను. ఫ్యూచర్ అయితే ఖచ్చితంగా వీడియో ఉంటుందండి దీని గురించి వచ్చి చెప్తాను. కానీ వీళ్ళు చూడండి ఇక్కడ, వీళ్ళు వచ్చేసి మెయిన్ మనం చెప్తాం కదా సార్, శుక్రుడు బుధుడు ఉంటే చాలా యంగెస్ట్ గా ఉంటారని చెప్తాం. కానీ వీళ్ళకి లగ్నంలో లేదండి. ఈ లగ్నంలో ఏ గ్రహం లేదన్నమాట. నాకు ఇది కన్యా లగ్నమా నాకు చాలా డౌట్ గా ఉందండి. వీళ్ళు వచ్చేసి మేబీ ఈ యొక్క వృశ్చిక లగ్నం అవ్వచ్చండి. జగన్ గారు వచ్చేసి కన్యా లగ్న ప్రకారం అయితే టైం బాగుందండి. వృశ్చిక లగ్నం అయిందనుకోండి టైం బాగాలేదనమాట. అది మనకు చంద్రబాబు నాయుడు జాతకం కూడా చాలా మంది ఒక్కొక్కరు కర్కాట రాశి అంటారు, ఒక్కొక్కరు ఈ రాశి అంటారు, ఆ రాశి అంటారు. ఇదంతా ఉన్నాయి సార్ వచ్చేసి. అప్పుడు మీరు అడగొచ్చు, ఈ జాతకాలు కరెక్ట్ గా లేని ఎందుకు సార్ మీరు ప్రిడిక్ట్ చేస్తున్నారంటే, ఒక హోప్ అండి. ఒకటి కరెక్ట్ అయితే మీతో వస్తారేమో, కన్సల్టెన్స్ వస్తారేమో అనేది అందరూ అనుకోవాలి. నేను అనుకున్నాను చూద్దామని ఏం జరుగుతుందనేసి. కానీ మనం కూడా అందరి మాదిరిగా పప్పులో కాలేసాం అనమాట. సో అలా జరిగిపోయింది అనమాట. సో ఇప్పుడు మనకు తెలిసి వస్తుంది ఎందుకు రాంగ్ అయిపోవడం వల్ల. ఇప్పుడు మనకు దెబ్బతిన్నాం కాబట్టి నేర్చుకుంటున్నాం అండి. ఈ లగ్నంలో మేబీ వాళ్ళకి తెలిసినట్టు లగ్నంలో బుధుడు శుక్రుడు ఉండొచ్చండి జగన్ గారికి. ఎందుకంటే వాళ్ళు చాలా యంగెస్ట్ గా ఉండాలండి. తెలివి ఎక్కువ ఉంది కాబట్టి బుధుడు ప్లస్ శుక్రుడు ఉండే ఏజ్ కన్నా తక్కువ, అంటే ఇవే కదా చాలా యంగెస్ట్ ప్లానెట్స్ అండి బుధుడు శుక్రుడు. అందువల్ల వచ్చేసి తర్వాత వాళ్ళు వచ్చేసి లగ్నంలో శుక్రుడు ఉంటే వైఫ్ కోసం వాళ్ళు ఏమైనా చేస్తారండి. సో వాళ్ళు వచ్చేసి ఒక టెంపుల్ లో వాళ్ళు కొంచెం బిల్డ్ చేశారు కదండి రీసెంట్ గా ఒక సంక్రాంతి నాడు. అప్పుడు మనం తెలుసుకోవచ్చు అనమాట లగ్నంలో శుక్రుడు అంటే. మనం చాలా చెప్పింటాం అండి వీడియోస్ లో, కన్సల్టెన్సీ చెప్పింటాం లగ్నంలో శుక్రుడు అంటే భార్యని ఎక్కువ ఇష్టపడతారు అనేసి. సో అలా ఉందన్నమాట. సో మేము లగ్నం అయితే మారిండొచ్చు, దానివల్ల పరిగణలోకి తీసుకోండి. నాకైతే లగ్నం అయితే డౌట్ గా ఉందండి. ఇంకోటి సార్, మనకు టైం చూడండి సార్, ఈ టైం బాగాలేదనుకోండి శని రాహులో, ఈ శని రాహు మన టైం బాగాలేకపోతే మనకు వచ్చే జాతకాలన్నీ అట్లే ఉంటాయి సార్. కొన్ని టైం బాగుంది. ఇప్పుడు బుధుడు దశ అనుకోండి సార్, ఇదే బుధుడు దశలో మనకి జాతకం చెప్తే సపోజ్ ఏమన్నా లగ్నం తప్పైనా కూడా ఏదో ఒక లాజిక్ మనం బేస్ చేసుకొని వీళ్ళు గెలుస్తారని చెప్తాం సార్. మన టైం బాగుంది అనుకోండి సార్, ఇక్కడ మన దశ అంత దశ బాగుంది అనుకోండి, మనం తప్పు చెప్పినా జరుగుతాయి సార్. ఓకేనండి. మన టైం బాగలేదు అనుకోండి, మనం ఎంత కరెక్ట్ గా క్షుణ్ణంగా సూక్ష్మంగా పరీక్షించి చేసినా కూడా మనకు వాళ్ళే డేట్ అనేది తప్పు ఉంది అనుకోండి, మనం తప్పు చేస్తామండి. అప్పుడు వచ్చేసి మన లాజిక్స్ కరెక్టే. మనం 9, 10 స్థానం ఇప్పుడు మోడీకి అదే లాజిక్ చెప్పాను కదా సార్ వచ్చేసి. 5, 9, 10 స్థానాలు అంతా తెచ్చినప్పుడు పిఎం అవుతారండి. వాళ్ళకి కరెక్ట్ అయింది, వీళ్ళకు కరెక్ట్ అయింది, కాంగ్రెస్ ఉండే వాళ్ళకి వచ్చేసి. అప్పుడు వీళ్ళకి ఎందుకు రాంగ్ అయింది అంటే వాళ్ళ జాతకాలు తప్పు ఉన్నట్టుగా అర్థం ఉంది. అంటే మన దగ్గర తప్పు జాతకాలు వచ్చాయి అంటే తప్పు నాది, ఆ జాతకంలో తప్పు ఉందా కరెక్ట్ ఉందా, వాళ్ళ జాతకం కరెక్టా కాదనేసి తెలుసుకోకుండా ప్రిడిక్ట్ చేయడం అనేది తప్పు అనేది నా సార్. ఫస్ట్ వచ్చేసి వాళ్ళ జాతకం మనం చెక్ చేయాలన్నమాట. లగ్నం కరెక్టా కాదా, ఈ యూట్యూబ్ లో ఉన్నటువంటి ఈ గూగుల్లో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ ని పరిగణలోకి తీసుకున్నాం సార్. తప్పు అనమాట. దాన్ని మనము క్రాస్ చెక్ చేసుకోవాలి సార్ వచ్చేసి అది. సో మెయిన్ వీళ్ళకి గోచార ప్రకారంగా ఇప్పుడు గెలిచింది కదా సార్. ఇప్పుడు జగన్ ఓడిపోయారంటే మన లగ్నం తెలియదు, దశాబ్ది ప్రకారం బాగానే ఉంది సార్. కానీ ఇక్కడ చూడండి సార్, ఈ గోచార గురువు వీళ్ళకి మేష రాశిలో ఏం గ్రహం లేదు సార్. లాస్ట్ ఎలక్షన్ జరిగే ఇయర్లో ఏం లేదనమాట. చూడండి ఎవరికి ఎక్కువ గ్రహం ఉందంటే వీళ్ళకి చంద్రబాబు నాయుడు కూడా తెలుస్తుంది నాకు లగ్నం కరెక్టా కాదనేసి దాన్ని చెక్ చేయాలి మనము. కానీ లగ్నం తీసేసి సూర్యుడు ప్లస్ బుధుడు మాత్రం తీసుకుందామండి. వీళ్ళకి వచ్చేసి శని తీసుకుందామండి. మెయిన్ ఏంటంటే లగ్నంలో వచ్చేసి చూడండి సార్, సూర్యుడు ప్లస్ బుధుడు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇదే సమస్యలకు చెప్పాం కదా సార్ మనకు. ఎక్కడ లగ్నంలో వచ్చినా కూడా సూర్యుడు ప్లస్ బుధుడు అంటే వీళ్ళకు ఇంటెలిజెన్స్ పెరుగుతుంది కదా సార్ వచ్చేసి. తర్వాత సన్ అంటే పవర్ పెరుగుతుంది అనమాట. ఈ లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ లో లాస్ట్ 1 year అంటే 2023 ఏప్రిల్ నుంచి 24 మే వరకు సార్, 2024 మే వరకు వీళ్ళకి చాలా టైం బాగుందండి వచ్చేసి. ఆలోచించగానే తెలివితేటలు కానీ ఇంటెలిజెన్స్ అన్ని పెరిగింది అనేట్టుగా అర్థం అండి వచ్చేసి. కానీ మనం గెలుస్తారా గెలదని మనం చెప్పలేము అనమాట. కానీ ఇంటెలిజెన్స్ పెరుగుతుంది. సన్ అంటే పొలిటికల్ ఉన్నారు కదండి, ఉచ్చ స్థితిలో ఉన్నారు అనమాట వాళ్ళకు. సో సన్ అనేది ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి ఇంకా ఎక్కువ 10 నేమ్ తెస్తుందండి వచ్చేసి. అది మే 2కి అయిపోయిందండి. తర్వాత గురువు అనే గ్రహము ఇక్కడ వృషభ రాశికి వచ్చేసాడు సార్ వచ్చేసి. అంటే ఆ ఎలక్షన్స్ టైం అంతా అయిపోయింది కదండి. ఎలక్షన్స్, పార్టీలు, ఎవరికొరు సీట్ ఎక్కడ అంతా అయిపోయింది కదా, అదనమాట. నెక్స్ట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ జాతకమే ఇక్కడ కీ రోల్ అయ్యారండి వచ్చేసి.
ఎందుకు సార్ అంటే చూడండి సార్, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి వచ్చేసి వీళ్ళు ఇదైతే నా ప్రకారంగా లగ్నం కరెక్ట్ అయిన జాతకం, పవన్ కళ్యాణ్ గారి జాతకము వాళ్ళది వృశ్చిక లగ్నం అవుతుందండి వచ్చేసి. లగ్నంలో వీళ్ళకి గురువు ఉండి అంటే లగ్నంలో గురువు ఉంటే వీళ్ళకు దిగ్బలం అవుతుంది సార్. నెక్స్ట్ చూడండి, లగ్నంలో వీళ్ళకు 7వ స్థానంలో శని ఉన్నాడు సార్. అంటే శని ఇక్కడికి దిగ్బలం అనమాట, అంటే పార్ట్నర్ బలం సార్ వచ్చేసి. అంటే వీళ్ళు బలవంతులే, పార్ట్నర్ కూడా బలవంతులే సార్ వచ్చేసి. కానీ లగ్నం నుంచి 7లో శని ఉంటే చాలా పార్ట్నర్ బలం, అంటే పార్ట్నర్ అంటే వైఫ్ కానీ వీళ్ళు ఎవరైతే అలయన్స్ పెట్టుకుంటే వాళ్ళు చాలా పవర్ఫుల్ పార్టీ అన్నట్టుగా అర్థం సార్ వచ్చేసి. చూడండి నెక్స్ట్, వీళ్ళు 2000 లాజిక్ అర్థం అవుతుంది సార్ మనం. చూడండి సార్, ఎప్పుడైనా జ్యోతిషము అన్ని జరిగిపోయినాక మాత్రమే మనము బాగా అర్థం చేసుకోవచ్చు సార్ వచ్చేసి. జరగబోయే చెప్పమంటే చాలా కష్టం సార్ మనకు, అలా ఉంటుంది అనమాట. ఇప్పుడు వీళ్ళు అలయన్స్ 2014లో చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేశారు సార్. సో వాళ్ళు అధికారంలో వచ్చేసారు. 2019లో సింగిల్ గా వెళ్ళారు, ఓడిపోయారు. అంటే పార్ట్నర్ లేడు సార్, ఓడిపోయారు. కానీ మళ్ళీ 2024లో మళ్ళీ అలయన్స్ అయింది. సో మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసుకున్నారు. అంటే వీళ్ళకు దిగ్బలం అనే గ్రహము శని 7లో ఉన్నాడు కాబట్టి ఎప్పుడైతే వీళ్ళు అలయన్స్ పెట్టుకుంటారో అప్పుడంతా వీళ్ళు గెలుస్తారు, ఎప్పుడైతే అలయన్స్ పెట్టుకోరో వీళ్ళు ఓడిపోతారంటే అర్థమైపోతుంది సార్ వచ్చేసి అని చెప్తున్నాను సార్. మళ్ళీ మీరు 2029 ఎలక్షన్స్ లో వీళ్ళు సింగిల్ గానే పార్టీ గెలిచారు సార్ అని మనం అనకూడదు సార్ చెప్తున్నాను. కానీ అట్లా చెప్తున్నమాట జాతకం, అంటే పాజిటివ్ ఎక్కువ బలం అనేది చెప్పాలి, కానీ గెలుపు ఓటమి మనం ప్రిడిక్షన్ చేయలేం సార్ వచ్చేసి. సో మళ్ళీ 2029లో అయినా సరే వీళ్ళు వచ్చేసి అలయన్స్ ఉంటే చాలా మంచిది అనేట్టుగా అర్థం సార్ వీళ్ళకు. ఎప్పుడు అలయన్స్, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఏదో ఒక పార్టీ తీళ్ళు అలయన్స్ పెట్టుకుంటే చాలా మంచిది వీళ్ళకు అనేట్టుగా అంతవరకు మనం చెప్పాలి, కానీ గెలిపోవడం దగ్గర మనం వెళ్ళకూడదు సార్ వచ్చేసి. అందుకు నేను అంటున్నా వచ్చేసి. సో ఇంతే సార్ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో మెయిన్ మళ్ళీ లాస్ట్ గా చెప్తానండి. సో నా జాతకము శని రాహు జరగడం కాబట్టి సడన్ ఈవెంట్స్, ఈ ఛానల్ శని రాహులు నేను దీన్ని స్టార్ట్ చేశాను సార్ వచ్చేసి. ఛానల్ 1.5 year 2022 అనుకుంటా సార్, 22 నవంబర్ అప్పుడు స్టార్ట్ చేశాను వచ్చేసి. అప్పటి ఛానల్ స్టార్ట్ అయింది. ఈ శని రాహులో నేను జ్యోతిషంగా ఎక్కువ నేర్చుకోవడం కానీ, ఎక్కువ ప్రాక్టీస్ చేయడం కానీ, ఎక్కువ ఆలోచించడం కానీ అవన్నీ నాకు రాహులో జరిగింది సార్. అంటే డెవలప్ అవడం కానీ అన్ని రాహు అయింది. పైకి వెళ్ళామన్నమాట. పైకి వెళ్ళి ఇప్పుడు మనకు కొంత సబ్స్క్రైబర్స్ అంతా ఉన్నారు కదా సార్, అంతా ఉన్నారు. కానీ ఇదే టైంలో మనం మళ్ళీ మనకు కింద పడేసింది అనమాట. ఒక ట్రస్ట్ పోయింది కదా సార్ మన ఛానల్కి, క్రెడిబిలిటీ అనేది నా చేతులు నేను పోగొట్టుకున్నాను. సో అది ఏంది కారణం అంటే శని ప్లస్ రాహువు అనేట్టుగా అర్థం సార్ వచ్చేసి. సో మనం ఇప్పుడు నుంచి అలర్ట్ గా ఉంటాము. మనం కూడా ఏ పొలిటికల్ పార్టీ పెట్టినా కూడా కరెక్ట్ జాతకం చూసుకొని పెడతాం. కానీ ఈ శని గురువు నెక్స్ట్ బుధ దశలో నేను ట్రై చేస్తాను సార్ పెట్టడానికి పొలిటికల్. అంతవరకు మనకు టైం బాగాలేదు కాబట్టి మనం గుమ్మగా ఉండాలి సార్ వచ్చేసి. సో అదే అనమాట వచ్చేసి. సో ఎప్పుడు బుధుడు అనే గ్రహము సూర్యుడితో పోటీ పడకూడదుగా చెప్తున్నాను సార్ వచ్చేసి. సో గోచారం కూడా అదే ఉందన్నమాట. ఇక్కడ రాహు వచ్చేసి మనకి ఇక్కడ గురువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి జరుగుతుంది. నెక్స్ట్ చూడండి సార్, రాహు గోచార రాహు కుజుడు ఇంట్లో ఉన్నాడు కదా సార్. లాస్ట్ ఇయర్ నవంబర్ ముందు అప్పుడు ట్రైన్ యాక్సిడెంట్స్ చాలా ఎక్కువగా జరిగాయి. ఇప్పుడు గురువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి గురువులు కానీ, టెంపుల్స్ కానీ, టీచర్స్ కు ఈ గురువు సంబంధించి కార్యకర్తలు అందరూ బ్యాడ్ నేమ్ తెచ్చుకుంటారు చెప్పొచ్చు. నెక్స్ట్ శని వస్తుంది కదా సార్ ఇక్కడికి, కుంభరాశికి వస్తారంటే నెక్స్ట్ ఇయర్ శని ప్లస్ రాహు కంజెక్షన్ అవుతుంది. రాహు ఎప్పుడైతే కుంభరాశికి వస్తాడో, శని అంటే బిజినెస్ మ్యాన్ కదా సార్. శని అంటే కోర్టు కదండి, కోర్టు తప్పు చేయడం కానీ, శనికి సంబంధించిన కారకత్వం అన్ని వాళ్ళు వచ్చేసి అక్కడ తప్పులు చేసి బయటపడతారు అనేట్టుగా అర్థం సార్ వచ్చేసి. శని అంటే కోర్టులు కానీ, సామాన్య ప్రజలు కష్టపడడం కానీ, బిజినెస్లు కానీ, పెద్ద పెద్ద బిజినెస్ చేసి ఇలా మోసపోయినాము, బిజినెస్ లాస్ అయినాయి అనేట్టుగా మనకు ప్రిడిక్షన్స్ కొని చెప్పచ్చు సార్ జనరల్ గా వచ్చి. సో అంతవరకే అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.